ద్రౌపదులం అంటే ఎవరన్నా నమ్ముతారా నర్సన్న చెప్పండి మీరు? అంతేనా? ఇలా ఎవరికి వాళ్ళు ఇవాళ ఆమెను బొగ్గుగని అధ్యక్షురాలుగా ఉంటే కూడా తీసేసి మన ఈశ్వరన్నని పెట్టిండ్రు. సో యాక్చువల్ గా ఆల్మోస్ట్ సస్పెండే కదా. అంతేనా? ఇక ఎడబాషేనా? వాళ్ళ దాంట్లో వాళ్ళు సస్పెండ్ అయ్యి ఈమె బీఆర్ఎస్ నాదంటది, ఆయన నాదంటాడు, అన్న నాదంటాడు, చెల్లె నాదంటది. అసలు మాదనుకుంటే పంచాయతీ లేదు కదా ఇక్కడ. మాదనే ముచ్చట పోయింది వాళ్ళ ఫ్యామిలీలకు వెళ్ళి. ఏమో అయిన దానికి మరి కవితమ్మ కూడా ఈ కల్వకుంట పేరు తీసేసుకొని ఆమె అత్తగారి ఇంటి పేరు పెట్టుకోవాలి. ఇక పెట్టుకుంటది ఆమె. ఇప్పుడు ఆమె పార్టీ ఆమె స్వతంత్రంగా నేను ఉంటా అని చెప్పి ఇప్పుడు పార్టీలలో ఏ పార్టీలో చూద్దామనే ప్రయత్నంలో ఉన్నది. ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు మాత్రము రైతు ప్రయోజనాల గురించి మాట్లాడడం, ఇవాళ నిజంగా రైతు ప్రయోజనాల గురించి మాట్లాడితే నర్సన్న, తెలంగాణలో 1,00,000 కోట్లు పోసి కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సరిగా కడితే ఇలా మనకు జలదోపిడి నీళ్ళ దోపిడి అవసరమే లేదు కదా. మరి ఈ కాళేశ్వరం కూడా కన్నెపల్లి పంప్ హౌస్ కాడ నీళ్ళు ఎత్తిపోస్తే ఆ గోదావరి జలాల మీద ఎత్తిపోస్తే అవి కొన్ని నదులు కుంటలు అయ్యో నిండు అట్లా కూడా పాపం ఒడిగట్టుకుంటారు అంటారు వాళ్ళు. పాపం ఒడిగట్టుకోవడానికి నేను గతంలో కూడా మీకు చెప్పిన డిఎస్ఏ అంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ లెక్కలు ఉంటాయి. సెంట్రల్ కి వెళ్ళి వాళ్ళు వచ్చి ఇవన్నీ పూర్తిగా పనికి రాకుంటున్నాయి, వీటిని మరమ్మతులు చేయాలి, అవసరమైతే రీడిజైన్ చేయాలని చెప్పినప్పుడు మనం రైతులను అసలు కాంగ్రెస్ అంటే రైతు ప్రభుత్వం, రైతు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఇప్పుడు కాదు, ఆనాడు ఇందిరమ్మ కాలం కాడి నుంచి కూడా చిన్న సన్నకారు రైతులను కాపాడడం గాని, వాళ్ళకు బాయిలు బర్లు వ్యవసాయ పనిముట్లు ఇచ్చి నిజంగా వ్యవసాయ రంగాన్ని ఆదుకుంది ఆనాటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇలా రేవంత్ సర్కారు కూడా ఈ రుణమాఫీలు చేసి వాళ్లకు అన్ని వసతులు కల్పిస్తా ఉంటే ఇక మా పరపతి మొత్తం మంటగలిచిపోతుంది, మేము పాతాళంలో పోతున్నాం అనే ఆవేదనతో తప్ప వీళ్ళు ఇప్పుడు పేపర్ పురులే నర్సన్న. ఓన్లీ పేపర్ కో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో మాట్లాడడం తప్ప ప్రజాక్షేత్రంలో పోయే ఓపిక గాని, లేకపోతే ప్రజాక్షేత్రంలో మాట్లాడే అర్హతలు గాని లేవు వీళ్ళకు. వీళ్ళు రారు, వీళ్ళు మాట్లాడరు, వీళ్ళతో కాదు. ఇంకా కాదంది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ లా మేము 3 టర్ములు ఉంటాం, 4 టర్ములు ఉంటాం అనే వరకు వీళ్ళకి ఇంకా భయం పుట్టుకుంది. కనుక ఖచ్చితంగా ప్రజలు ఆదరించినంత కాలం కాంగ్రెస్ ముందుకు పోతుంది. యూరియా కూడా పాడిగాను. యూరియా కోసం రైతన్నలు అన్నమో రామచంద్ర అంటున్నాడు. ఏంది యూరియా పాపం బీజేపీది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళి 2 మంచికో చెడుకో కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు దాదాపు ఒక 7-8 సార్లు పోయి కలిసి వచ్చిండ్రు మంత్రులను. అంటే వాళ్ళు ఒక ఉద్దేశం పెట్టుకొని ఒక కపటము లేకపోతే తెలంగాణ మీద పగ